రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మున్సిపల్ ఎన్నికలపై అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు మొదలుపెట్టాయి. అసెంబ్లీ ఎన్నికల పోరును తలపించేలా మున్సిపల్ హీట్ రాజుకుంది. సీఎం రేవంత్ ఇప్పటికే ప్రచార రేసులో దూసుకుపోతుండగా బీఆర్ఎస్ బీజేపీ సైతం టోటల్ ఫోకస్ పెట్టాయి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు హీట్ రాజేస్తున్నాయి. ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పార్టీ గుర్తుపై జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఛాలెంజ్గా తీసుకున్నాయి. ఈ నెల 11న ఎన్నికలు జరగనుండగా 13న ఫలితాలు రానున్నాయి. నామినేషన్ల పర్వం ముగియడంతో అన్ని పార్టీల నేతలు రెబల్స్ ను బుజ్జగించే పనిలో పడ్డారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పార్టీ సింబల్తో జరుగుతున్న ఎన్నికలు కావడంతో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. దీంతో అభ్యర్థుల ఖరారు నుంచి ప్రచారం వరకు ఎక్కడా అలసత్వంగా ఉండకూడదని నేతలకు సీఎం దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ క్రమంలోనే 2 వారాల పాటు విదేశాల్లో బిజీగా గడిపిన సీఎం రేవంత్ హైదరాబాద్లో అడుగు పెట్టగానే మున్సిపల్ ఎన్నికలపై దృష్టి పెట్టారు. వచ్చి రాగానే ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశాన్ని నిర్వహించి పార్టీ పరిస్థితిని తెలుసుకున్నారు. సర్వే రిపోర్టులు తెప్పించుకుని ఎక్కడెక్కడ ఏం చేయాలో అనే అంచనాకు వచ్చారు.